అధిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యాలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపం నుండి శాశ్వతంగా ముక్తి పొంది సంతోషమైన, ఆరోగ్యకరమైన, సమృద్ధ జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కండి. మైండ్ ఫిట్నెస్ 2 రోజుల వర్క్షాప్ యొక్క ఫ్రీ ఇంట్రో సెషన్ ఆన్లైన్లో జరగబోతుంది. ఆధునిక జీవితంలో శాశ్వతంగా ఒత్తిడిని జయించి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి భగవద్గీతలోని రహస్యమైన విజ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆన్లైన్ ఫ్రీ వర్క్షాప్ ఇంట్రో సెషన్ యొక్క వివరాలు రేపు ఆదివారము 9 ఆగస్ట్ ఉదయం 10 నుండి 11 గంటల 30 నిమిషాల వరకు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో జరుగును. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, లేదా 8887292833 ఈ వాట్సాప్ నంబర్ పైన ఓం అని పెట్టి మెసేజ్ చేయండి. రేపటి జూమ్ లింక్ మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. కోపం వస్తుంది, అందరికీ వస్తుంది. శంకర్ సార్ కోపం వస్తుందా? పైన చూపించుకోకుండా లోపలైనా వస్తుంటుంది కదా. తప్పు కాదు, తప్పు కాదు. కాకపోతే దాని గురించి మనకు జ్ఞానం లేదు. ఇప్పుడు చాలా ఈజీగా, చాలా సరళంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనుకోండి, మీ ఇంటి పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు, 2 నెలల బాబు ఉన్నాడు. ఎస్, 2 నెలల బాబు ఉన్నాడు. అయితే మీరు ఒక పార్టీ కోసమని, బయట ప్రోగ్రాం కోసమని చాలా బాగా రెడీ అయిపోయి మంచి దుస్తులు, కొత్త దుస్తులు వేసుకొని మీరు బయటకు వచ్చారు. బయటకు రాగానే ఆ బాబు కనిపించాడు, 2 నెలల బాబు కనిపించాడు. వాళ్ళ తండ్రి అలా ఆడిస్తూ చేతిలో ఆడిస్తూ ఉన్నాడు. అయితే మీరు, పిల్లలంటే మీకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆ బాబుని మీరు ముద్దాడడానికి చేతిలోకి తీసుకున్నారు. చేతిలోకి తీసుకోగానే ఏమైంది అంటే అతను మీ బట్టల్ని పూర్తిగా కలర్గా చేసేసాడు, మార్చేశాడు. ఆ చిన్న పాప ఏం చేశాడు? అప్పుడు మీకు కోపం వస్తుందా రాదా? ఎస్, శాంతి గారు రామ్ లోపల ఉంటుంది కానీ రామ్ వాడికి తెలియదు పాపం. వస్తుందా రాదా? సమత గారు చెప్పండి. వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు ఏం చేయలేరు? పెద్దవాళ్ళ పైన మనం కోప్పడినట్టుగా పిల్లవాడి పైన కూడా కోప్పడాలి కదా. తెలియదు కాబట్టి, వాడికి ఏం తెలియదు తెలియదు కాబట్టి, పిల్లలు కాబట్టి వాళ్ళని ఏమి అనలేము. అన్నదే కాబట్టి. ఎందుకు అంటే మనకి కామన్ సెన్స్ ఉంది. ఏమని అంటే ఎదుట ఆ బాబు, అతనికి విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి వాణ్ణి అని కూడా ఏం లాభం లేదని చెప్పేసి మనకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి మనకు అసలు కోపం రాదు. సో అదేవిధంగా ఒక వ్యక్తిని, అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎదుటి వాళ్ళు నేను చెప్పినట్టు వినాలి ఉంటుంది కదా. మన ఇంట్లో ఉన్న వాళ్ళు, భార్య పిల్లలు అందరు కూడా మనం చెప్పినట్టు వినాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా వింటే మన కోపం రాదు. కానీ వినట్లేదు. ఎందుకు వినట్లేదు చెప్పండి? ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళకి అర్థం కావట్లేదు చెప్పండి? ఎదుటి వాళ్ళకి మన వార్త అర్థం వాళ్ళ కర్మ ఫలితం అలా ఉంది. ఎస్, మేబీ ఇంకా ఏం చెప్పగలుగుతాం? ఎందుకంటే కోపం ఎందుకు వస్తుంది? మన మాట ఇతరులు అర్థం చేసుకుంటే మనకు కోపమే రాదు. ఎందుకంటే మనం చెప్పినట్టు వాళ్ళు ఫాలో చేస్తారు. మనకెందుకు కోపం వస్తుంది? ఎందుకంటే వాళ్ళు అది అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు వాళ్ళకి అర్థం కావడం లేదు? శంకర్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేస్తారు. నాట్ ఓపెన్ టు రిసీవ్. ఎందుకని వాళ్ళ బుద్ధికి జ్ఞానాన్ని అందించాలి. జ్ఞానం లేకపోవడం, విధానం సరిగా లేకపోవడం, మనం చెప్పే విధానం సరిగా లేకపోవడం కావచ్చు. మనం ఎందుకు సరి అయిన విధానంతో చెప్పడం, ప్రేమతో అర్థం చేయించే విధంగా ఎందుకు మనం చెప్పము? అది మనకు రాలేదు కాబట్టి, ఆ చెప్పే విధానం అనేది మనకు లేదు కాబట్టి. ఎందుకంటే అది కూడా ఒక జ్ఞానం కదా, ఒక అండర్స్టాండింగ్ కదా. ఇతరులకు ఏ విధంగా ప్రేమతో కూడిన విధంగా మరియు వినయంతో కూడిన విధంగా ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది, ఆ స్పష్టత, ఆ జ్ఞానం మన దగ్గర లేదు. ఎదుటి వారి దగ్గర ఎలాగో అండర్స్టాండింగ్, నాలెడ్జ్ లేదు. ఓకే, కానీ కనీసం నా వద్దైనా ఈ అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఎదుటి వారికి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేది. ఇక్కడ మనం ఈ నాలెడ్జ్ని జోడించి తెలుసుకున్నట్టయితే ఇంకా స్పష్టమవుతుంది.
ఏంటి అంటే అక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే ఇంత పెద్దవారయ్యారు, కనీసమైనా అర్థం చేసుకునేటువంటి బుద్ధి లేదా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. అవునా కదా? కోపం ఎందుకు వస్తుంది? అక్కడ చిన్న పాప పైన కోపం ఎందుకు రాలేదు? ఇక్కడ పెద్దవాళ్ళ పైన కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎక్స్పెక్టేషన్ అండి, అంటే వాళ్ళకి అన్ని తెలిసి ఉంటాయని ఎక్స్పెక్టేషన్. వాళ్ళకన్నీ తెలిసి ఉండాలి అనేటువంటి అదే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ కదా. అంటే ఎందుకు ఎందుకు తెలిసి ఉండాలి వాళ్ళకి? వయసుతో అన్ని నేర్చుకోవాలి ఆ, అని అనుకుంటాము. ఎందుకు అంటే మనకేమనిపిస్తుంది అంటే వయసు పెరిగింది కాబట్టి బుద్ధి కూడా పెరగాలి అని చెప్పేసి. కానీ బుద్ధి పెరగాలి అంటే బుద్ధికి కావలసినటువంటి జ్ఞానం జీవితంలో ఎప్పుడు తీసుకోలేదు కదా. అలా తీసుకోనప్పుడు ఎదుటి వాళ్ళు ఏ విధంగా అండర్స్టాండింగ్ చేసుకుంటారు? కేవలం మనం శరీరాన్ని చూసి మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ మాత్రం కామన్ సెన్స్ వాళ్ళ వద్ద ఉండాలి అనేటువంటి కోరికతో మనం కేవలం ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చెయ్యు, అలా చెయ్యు అని చెప్పేసి. కానీ వాళ్ళ పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఏ విధంగా అయితే చిన్న బాబు యొక్క పర్సనాలిటీ ఉందో అదే విధమైనటువంటి పర్సనాలిటీ కూడా ఎదుటి వాళ్ళది ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్నర్ పర్సనాలిటీ కూడా అదే విధంగా ఉంది. వాళ్ళ బుద్ధి పూర్తిగా క్షీణించింది, వాళ్ళు కోరికల్లో చిక్కుకున్నారు, వాళ్ళు వివిధ రకాలైనటువంటి అలవాట్లలో చిక్కుకున్నారు, వాళ్ళ శక్తిని అంతా నాశనం చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళు కూడా ఏ విధంగా అయితే చిన్న బాబు ఉన్నాడో అదే విధమైనటువంటి స్థితిలో ఎదుటివారు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది నేను ఏ పద్ధతిలో వీళ్ళను అర్థం చేయించాలి అని. ఎప్పటి వరకైతే మనం వాళ్ళ యొక్క లోపల పర్సనాలిటీని చూడకుండా పైన ఉన్నటువంటి అస్తిత్వాన్ని మనం చూస్తున్నప్పుడు ఇంత పెద్దవాడైనా ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం కాదా అనేటువంటి ఆ అటిట్యూడ్తో మనం నేర్పిస్తాం కాబట్టి మనకు కోపం వస్తుంది. అందుకనే భగవంతుడు ఏమంటాడు అంటే ప్రతి వారిలో నన్ను చూడు అంటాడు, ప్రతి వారిలో నేనున్నాను అని చెప్పేసి గీతలో చెప్పాడు. ఏ విధంగా అయితే మనం చిన్న బాబులో భగవంతుని చూస్తాం, చెప్తారు కదా, పిల్లలు భగవంతునితో సమానం అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళల్లో పాపాలు చూడం, వాళ్ళు భగవంతునితో సమానం అనేటువంటి దృష్టితో చూస్తామో అదే విధంగా ఎదుటి వారిని కూడా భగవంతునితో సమానం అనేటువంటి దృష్టితో మనం చూసినప్పుడు వాళ్ళల్లో లోపాలను చూడం, వాళ్ళల్లో మంచి విషయాలను చూస్తాం. అటువంటి సమయంలో వాళ్ళ యొక్క ఈ విధమైనటువంటి స్థితిలో మనకు కోపం రాదు, మనకు దయ వస్తుంది, కరుణ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అలవాట్లలో చిక్కుకొని ఉన్నారు, వాళ్ళలో ఆ మ్యాచ్యూరిటీ లేదు. ఇప్పుడు ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు లేదా చేతులు లేని వాళ్ళు లేదా కళ్ళు లేని వాళ్ళని చూస్తే మీకు కోపం వస్తుందా, దయ వస్తుందా చెప్పండి? దయ దయనే వస్తుంది. ఎందుకు ఎందుకు దయ వస్తుంది, కోపం ఎందుకు రాదు? వాళ్ళ అంగవైకల్యంతో ఉన్నారని. ఏ విధంగానైతే వాళ్ళు అంగవైకల్యంతో ఉన్నారో అదే విధంగా మన ఎదుట ఉన్నవారు కూడా బుద్ధి అనేటువంటి మానసిక అంగము వైకల్యం. వైకల్యం చెంది వాళ్ళ యొక్క ఏది మన పోలియోలో చూస్తాం కదా, కాళ్ళు కానీ అలా చితికిల పడిపోతాయి, అవి పని చేయవు. అదే విధంగా ఎదుటి వారు కూడా వైకల్యంతోనే ఉన్నారు. ఈ విధమైనటువంటి స్థితిలో చూసినప్పుడు వాళ్ళకి సహాయం కావాలి, వాళ్ళకి తోడు కావాలి, వాళ్ళకు నేనున్నాను అనేటువంటి ధైర్యం కావాలి. వాళ్ళపైన మనకు ఆ విధంగా ఇంటర్నల్ పర్సనాలిటీ చూసినప్పుడు మనకు దయ వస్తుంది. దయ కరుణ వచ్చినప్పుడు మనం ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తాం. కోపం వచ్చి ఏదో చేసి ఆ తర్వాత బాధపడి మన శక్తినంతా నాశనం చేసుకునే ముందు ఈ విధంగా మీరు మీ యాటిట్యూడ్ని, మీ యొక్క దృష్టికోణాన్ని మలుచుకున్నట్లయితే జీవితంలో ఎప్పటికీ కోపం రాదు. మీరు కూడా స్వయంగా భగవంతుని స్వరూపులవుతారు. దయగల హృదయమే భగవన్ నిలయం. ఎదుటి వారి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం